అయితే మేడం గతంలో స్విచ్ ఛాలెంజ్ మెథడ్‌లో సింగపూర్ కన్సార్షియంతో భాగస్వామ్యంగా అమరావతి నిర్మించాలని చెప్పి చంద్రబాబు గారు అనుకోవటం. దానిపైన మరి అంటే సింగపూర్‌తో వీళ్ళు ఏంటి కుమ్మక్కయ్యారు. ఫ్రాడ్ జరుగుతుంది అని అమరావతి కాదు కమరావతి అని, ల్యాండ్ పూలింగ్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ అని ఇలా రకరకాల ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా భూ సమీకరణ చేస్తున్నా కూడా అవే ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలు కూడా నమ్మే ఛాన్స్ ఏమన్నా ఉంటుందంటారా గతంలో లాగా ఇప్పుడు? ఎందుకుంటుందండి ఇప్పుడు యాక్చువల్గా మీకు ఈ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఏషియా బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు ఫండ్స్, వాళ్ళ దగ్గరుండి పనులు చూస్తున్నారు అక్కడ. ఆ సంగతి తెలియదేమో పాపం ఎవరికి, జగన్మోహన్ రెడ్డికిను మిగతా వాళ్ళకి. వాళ్ళు మీకు తెలుసా లేదు, వాళ్ళు రైతులకి ఇచ్చిన ప్లాట్లలో కూడా వాళ్ళకి సరిగా అన్నీ అమలవుతున్నాయా లేదా చూస్తున్నారు. ఇంకో పక్క ఏం చేస్తున్నారంటే ఎన్సీసీ, ఆర్వీఆర్ వీళ్ళ లేబర్ ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ కండిషన్స్కి తగ్గట్టుగా వీళ్ళు అన్నీ ఇస్తున్నారు లేదంటే అటు పనులు చేస్తూ ఉండే వాళ్ళకి. ఆ లేబర్ విషయంలో కూడా ఈ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఏషియా బ్యాంకు సంబంధించిన ప్రతినిధులు వీళ్ళు వెళ్ళి అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కటి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మరి ఇంతగా ఇలాంటప్పుడు అంటే ప్రతి అంశం మీద వాళ్ళ అధికారులు వాళ్ళు దృష్టి పెట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులతోటి కూడా వాళ్ళు సంయమనం అవుతూ అక్కడ లోకల్గా వాళ్ళు మీటింగ్స్ పెడుతూ ఇవన్నీ చేసేటప్పుడు అసలు ఫండ్స్ ఏ రకంగా మీకు ఇటు అటు అవుతాయి నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా సింగపూర్ కన్సార్షియం ఏదైతే ఉందో గతంలో, ఇప్పుడు మళ్ళీ సింగపూర్ మంత్రి చెప్పాడు కదా మీతో మేము కలిసి పనిచేస్తామని ఇటీవల ఆయన మళ్ళీ ప్రకటించాడు. అంత మాత్రాన డబ్బులు ఎక్కడా కూడా వృధా అయ్యేలాగా ఎందుకుంటాయండి? ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా సింగపూర్ కన్సార్షియంలో తప్పిదాలు జరిగాయని అనుకుందాం, గతంలో జరిగితే మరి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేయకపోయాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019-24 మధ్య ఏవైతే అక్రమాలు జరిగాయో, కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ లడ్డు కావచ్చు, లేకపోతే కల్తీ మద్యం కావచ్చు, ఇప్పుడు ఏంటి ఇవాళ కొత్తగా మనకి ఈ వేసే కండువాలు ఉంటాయి కదా, సరిగంచు కండువాల స్కామ్ కావచ్చు, ఇవాళ నగరికి సంబంధించి అది బయటపడింది. అంటే రోజా హస్తం ఉందేమో దాంట్లో. మరి ఇన్ని బయటపడ్డాయి కదా, వీటి మీద ఇంత విచారణ జరుగుతోంది కదా, ఇప్పుడు మొత్తం ఎవరెవరు అనేది పట్టుకున్నారు కదా, మరి అక్కడెందుకు మీరు పట్టుకోలేకపోయారు? ఏదైనా తప్పిదం జరిగి ఉంటే, ఒకవేళ ఫండ్స్ ఏదైనా కూడా అటు ఇటు మళ్లించుంటే మీరు పట్టుకోవాలి కదా. మీరు మళ్లించిన ఫండ్స్ గురించి బయటకు వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గారు మళ్లించినట్టుగా ఇంతవరకు ఎక్కడా కూడా ఏది మీరు కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఆయన అలాంటి పనులు చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? అసలు మీరు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులుగా ఓకే, మీరు పోనీ ప్రతిపక్షంలో ఉన్నారనే అనుకుందాం కాసేపు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇది మా ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా అభివృద్ధి జరుగుతోంది. ఇప్పుడు మీకు ఇంకో సంగతి తెలుసా, కంకరకు సంబంధించి మొత్తం అవన్నీ అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్ విషయంలో కూడా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షిస్తోందని వచ్చింది. అంటే బ్యాంక్స్ అంతలా దృష్టి పెడుతున్నాయి మీకు. ఇవాళ నేను చెప్పొచ్చేది అది. అంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఏదో అక్కడ వదిలేసి అట్లాగా ఓకే మేము వస్తామని చెప్పి వదిలేయట్లా, మీరు చేసుకోండి అని వదిలేయట్లే, వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. అందుకని ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఒక తెలుగు వాళ్ళుగా లేదు ఒక అపోజిషన్లో ఉండే ఒక వ్యక్తులుగా వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలి? ఓకే, అమరావతి అభివృద్ధి చెందుతోందండి, ఇది మా రాష్ట్ర రాజధాని, మేము 3 రాజధానులు అన్నాము, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే రాజధాని అని దాని మీద స్టికాన్ అయి ఉన్నారు. సో ఇప్పుడు అన్నీ మంచిగా జరుగుతోంది, మేము మళ్ళీ ఫ్యూచర్లో వద్దాం అనుకుంటున్నాం అని చెప్పుకోండి, నష్టం లేదు. మీరు పాజిటివ్గా మాట్లాడండి. మీరు మీ రాష్ట్రం గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది చాలా తప్పు. నన్ను అడిగితే ఎంత తప్పు అంటే దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందండి? చాలా ఇప్పుడు మనకు అసలే సౌత్ వాళ్ళంటే నార్త్ వాళ్ళకి కొంచెం ఒక చిన్న చూపు ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఎప్పుడూ కూడా మేము ముందుండాలని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. అది ఎందుకు ఆలోచించరు? మీకు 5 ఏళ్ళు ఇచ్చారు అధికారం, మీరు దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు, మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నారు. ఇందులో ఎవరి తప్పు లేదుగా. నువ్వు ఇవాళ లోక్సభకి వెళ్ళి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఈవీఎంల ద్వారానే గెలిచాము, కానీ మాకు ఈవీఎంలు వద్దు ఇంక మీదట అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంత తప్పది? అంటే ఇవాళ తెలుగుదేశం గెలిచేసరికి, కూటమి గెలిచేసరికి మీకు ఈవీఎంల మీద అనుమానం వచ్చింది. మరి ముందంతా రిజల్ట్ రాగానే ఎవరికి అనుమానం రాలే.
రిజల్ట్ వచ్చిన నెలలకి ఈవీఎంల మీద వాళ్ళు నింద వేయడానికి ప్రయత్నించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ప్రతి దాంట్లో కూడా అంటే ఒక అభివృద్ధి కావచ్చు, లేదు రాష్ట్రంలో మనకు అధికారం దక్కలేనప్పుడు కావచ్చు, వీళ్ళు ఈ రకంగా మాట్లాడతారు. అంటే అభివృద్ధిని అడ్డుకోవడంలో వైసీపీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ వస్తున్నాయి. ఇప్పుడు డేటా లేక్ నెక్స్ట్ వాడబోతున్నారు. డేటా డ్రైవ్ అంటే డేటా లేక్ అంటే మొత్తం అన్నీ మనకు ఉండే అన్ని రకాలుగా అన్నమాట. అందులో మీకు ఇప్పుడు ఈ డేటా లేక్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకోవచ్చు. అంటే దేనికి సంబంధించిందైనా మొత్తం అంతా ఒక చోట, మొత్తం రా కూడా అందులో పెట్టుకోవచ్చు. రా డేటా కూడా పెట్టుకుని మీరు ఎప్పటికప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. అంటే అంత అప్డేట్గా దాన్ని చేస్తున్నారు, నేను చెప్తున్నది అది. సో ఇన్ని వాడుతూ ఉన్నప్పుడు, ఇంత మన ముందంజలో ఉన్నప్పుడు, మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులుగా మీరు వైసీపీ వాళ్ళు యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. నేను అది చెప్తున్నా. మనం అంటే ఒక రాష్ట్ర రాజధాని విషయంలోనే కాకుండా టెక్నాలజీలో కూడా మనం ఇంత ముందు ఉంటున్నాము. అంటే ప్రతి ఒక్కదాన్ని అందిపుచ్చుకున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతున్నారో, సిఏఏ సదస్సు పెట్టడం కావచ్చు, అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, మరోపక్క వైజాగ్ ఒక ఐటీ హబ్ కావచ్చు, ఇవాళ 4th సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్లాన్ చేశారు. నిన్న మీరు చూస్తే మనకి అంటే ఇద్దరి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, నేను అది చెప్తున్నా. అంటే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఈయన పుణికిపుచ్చుకుంటున్నాడు. రాష్ట్రం అక్కడ ముందంజలో మనం ఉండాలని ఎలా అనుకుంటున్నామో, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయినా కూడా సిటీ హైదరాబాదు ఇంకా దాన్ని విస్తరించాలి. ఇంకా అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది వస్తారు హైదరాబాద్కి. అంటే యూత్ కావచ్చు, లేదు ఉద్యోగాల కోసం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇప్పుడు యుఎస్ నుంచి వెనక్కి వచ్చేసే వాళ్ళు కావచ్చు, అందరినీ దృష్టిలో పెట్టుకుని 4th సిటీ అని ప్లాన్ చేశారు. ఇక్కడ అమరావతి అనేది 4th సిటీకి ధీటుగా వాళ్ళు అంతకు మించి చేస్తున్నారు. నేను చెప్పొచ్చేది అది. సో మన విజన్ అంత ముందుంది. 2047 అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఏదైతే మోదీ చెప్పారో, రేవంత్ రెడ్డి అదే చెప్పారు. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు అందరూ. అది మనం గమనించాలి. ఇది పనిచేసినప్పుడు మనం వీళ్ళందరికంటే కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నాము అనేది మనం సంతోషించాలి తెలుగు వాళ్ళుగా. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చంద్రబాబు నాయుడు దొరికారంటే, ఒక అతను ఒక మంచి కమెంట్ పెట్టాడండి మన డిబేట్స్కి. ఏమన్నాడు తెలుసా? నేను అసలు తెలుగుదేశం ఫ్యాన్ కాదు, నాకు తెలుగుదేశం అంటే ఇష్టం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది చూశాక, చంద్రబాబు నాయుడు గారిని ఎంతమందితో పోల్చాడంటే ఒక 15-20 మంది వ్యక్తులతో, ఆల్ బిగ్ పీపుల్తో పోల్చి, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరందరూ ఉన్నారని గర్వించాలి మీరు, నేను కూడా ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను అన్నాడు. అది నేను అనేది మనకొక ఏమంటారు, ఒక నిధిలాగా మనకి చంద్రబాబు నాయుడు గారు దొరికినప్పుడు మనం ఎందుకు అప్రిషియేట్ చెయ్యము? ఒక మనిషిలో ఇంత క్వాలిటీసు, ఇంత పని చేయాలనే తపన, ఒక రాష్ట్రం కోసం ఆయన తన జీవితాన్ని ధారపోస్తూ ఉంటే మనం దాన్ని ఎందుకు పాజిటివ్ సెన్స్లో తీసుకోము? ప్రతిదీ ఎందుకు నెగిటివ్ కోణంలో చూస్తాం? అది నేను అనేది. అది మానేయాలి. ప్రతిదాన్ని మనం ఇది బాగలేదు, అది బాగలేదు అని చెప్పటం కాకుండా, ఇది బాగుంది కానీ ఇంతకంటే ఇంకొంచెం బాగా చేయొచ్చు అని మీరు సలహాలు ఇవ్వండి. అది మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం. మన్ని మనం దిగజార్చుకుంటూ దానివల్ల ఎవరి పరువు పోతుంది? వైసీపీ పరువు పోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే నష్టము ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి అంతకంటా ఉండదు. కానీ దీనివల్ల ఫ్యూచర్లో మళ్ళా మేము రాజకీయాల్లో ఉంటాము, మేము మళ్ళా నెక్స్ట్ గెలుస్తాము అనుకునే వైసీపీకి ఇది అన్ని రకాలుగా కూడా మైనస్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.